హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య వ్లాగ్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కొత్తగా చూస్తున్నారంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన తెలంగాణలో అతిపెద్దగా పడ్డ మన పుణ్యక్షేత్రం అంటే 500 కిలో అదే హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్డుకే అదేనండి మన స్వర్ణగిరి. స్వర్ణగిరి అంటే స్వర్గలోకం అండి. స్వర్గగిరి చాలా బాగుందండి, చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు. నేనైతే అక్కడికి వెళ్ళాము రీసెంట్లీగా, నిన్ననే పోయినాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఎండ మాత్రం మస్తు కొడుతుందండి. చిన్నది పిల్లలు తీసుకుపోయేటప్పుడు జాగ్రత్త. ఫుల్ మంది, సండే స్పెషల్గా ఫుల్ మంది వచ్చింది. మేము సండే రోజే పోయినామండి. దర్శనం అయితే గంటకు అయిందండి. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. ఇలా ఎంట్రన్స్ అయితే ఇట్లా వచ్చినాక ఇక్కడ ఈ స్వామి ఎదురైండు. తర్వాత వీళ్ళందరూ చూస్తూనే ఉండండి. లోపలికి ఇట్లాగానే పోవాలా, చూడండి మీకు చూపిస్తాను. అలాగనే అందరు వీడియోస్ అందరు ఇక్కడ దేవుని పాదాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ దేవుని పాదాలు దేవుని పాదాలు దర్శించుకున్నాక మెట్లు ఎక్కువనే ఉంటాయండి. 300 ఎంతో నేతి లెక్క పెట్టలేదు, ఉంటే బాగానే ఎక్కిపోవాలి. అటు చూడండి, నేను ఎక్కుతున్నాను. వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా ఉండాలా. ఏడజుడు వాటర్ అయితే లేదండి. వేడుగోల కాడ కాసేపు కూర్చున్నాం. పిల్లలు అయితే కాసేపు అలసిపోయారు. మా ఆయన అయితే ముందుకు వెళ్తాండగా. గోపురం సూపర్ అంటే సూపర్ ఉంది, బాగుందండి. లొకేషన్ కూడా బాగుంది, కానీ ఎండ అయితే బాగా కొడుతుంది. మేము పోయినప్పుడు అయితే మస్తు ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. నాకు అది ఎటు చూడాలి. ఫస్ట్ ఇక ఒకళ్ళ ఎంట్రన్స్కి కాళ్ళు అయితే కడుక్కున్నాం అండి. కడుక్కొని ఇంకా లోపలికి అయితే పోతున్నాం. లోపలికి పోయినాక అంటే గుళ్ళ కాడ నాట్ అలౌడ్, సెల్ అయితే నాట్ అలౌడ్ అండి. ఇక సెల్ కౌంటర్ కాడ ఇచ్చేస్తాం. లోపలికి అయితే పోతున్నాం. ఇంకా చూడండి, ఇటువరకు ఎవరు సెల్ఫీలు ఎవరు వాళ్ళే దిగుతున్నారు. చాలా బాగుందండి. లోపలైతే మంచిగా దేవుడికి అసలు తిరుపతి పోకుండా తిరుపతి ఊళ్ళకైతే ఇక్కడనేనండి. ఇక్కడ అడగంగానే సెల్ అయితే ఇచ్చిపోవాలి, నాట్ ఎంట్రీ, లోపలికి పోవద్దని చెప్పిండు. సపరేట్గా మళ్ళీ సెల్ కౌంటర్ కాడికి అయితే పోతున్నాం. అక్కడ లోపల ఉన్నది, అక్కడ పోయి సెల్లులు అయితే చెప్పాలి. ఒక సెల్ వచ్చేసి 10 రూపీస్ తీసుకుండ్రు, 2 సెల్లులకు 20 రూపాయలు. బ్యాగులు కూడా పక్కకు ఇటుకలు ఉంటుందండి, బ్యాగులు కూడా పెట్టేసినాం. ఇక్కడ సెల్ కౌంటర్లోకి సెల్ అయితే ఇచ్చేసినాం. ఇంకా చాలామంది మస్తు ఎండ కొడుతుంది. అవి వేసినా కూడా బాగా ఎండ కొడుతుందండి. కింద కాళ్ళు కాలుతున్నాయి, ఎండ అయితే బాగా కొడుతుంది. ఇది ఎంట్రన్స్ స్వర్ణగిరి లోపలికి. అదే మన ఫస్ట్ ఎంట్రన్స్ స్వర్ణగిరి ఇదేనండి. పోతారు వస్తారు ఇక్కడనే. అక్కడ బండి పార్కింగ్ కూడా అక్కడే ఉన్నది. మేము లోపల పోయి వచ్చినాక మళ్ళీ బ్యాగుల కోసం మళ్ళీ బయటకు వచ్చినా. ఇక మళ్ళీ తీద్దామనే ఉద్దేశంతో తీసేసినాం. ఇక నామాలు పెడడానికి ఇక్కడ అందరు ఉన్నారు. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అండి. చూడండి, ఇక్కడ మళ్ళీ బయటకు లోపలికి వచ్చినాక తీసిన మళ్ళీ చూపిద్దామని ఇట్లా వస్తున్నారు. అక్కడ బండి పార్కింగ్. ఇక్కడ చెప్పుల స్టాండ్, చెప్పులు పెట్టుకోవడానికి, బ్యాగులు పెట్టుకోవడానికి. ఇక లోపలికి పోవాలి. అక్కడికి బాగుంది చూడండి. మళ్ళీ లోపలికి అయితే వస్తా చూపిస్తా మీకు. ఎంట్రన్స్ పెట్టలేదని ఇక్కడ దాకా వచ్చినామండి. చూడండి ఫ్రెండ్స్, పోతూనే ఉన్నాం అటు ఇటు. దర్శనం అయితే కంప్లీట్ అయినాక వచ్చినట్టున్నా ఫ్రెండ్స్. దర్శనం అయింది నాకు. దర్శనం అయినాక ఇదంతా తీస్తున్నాం. అక్షింతలు అయితే పడ్డాయి. ఒక దర్శనానికి అయితే అర్ధగంట పట్టింది ఫ్రెండ్స్. లోపల ఉడకపోతా బాగానే ఇంకా స్పీడ్గానే పోయినాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉండేది. నైట్ అయితే ఓపెన్ చేస్తారంట. మేము ఎట్లా 12 అయింది. 12 గంటలకు పోతే ఇక ఎట్లా కొడుతుంది, పైన ఎండ కింద కాలు ఫుల్. నాకైతే ఇక వీడియో కూడా తీయబుద్ధి కలగానే ఇక తీయాల్సిందనే తీసేసిన. నైట్ పోతే బాగుంటుందండి. మస్తు ఎండలు ఉంది చూడండి ఫ్రెండ్స్. మొఖం మొత్తం వాడిపోయింది. ఇక్కడ లైన్ కడతారు దర్శనానికి. మేము దర్శనం పోయి వచ్చినాక ఇటు తిరిగినాం అన్నట్టు. ఈ నుంచి ఫస్ట్ లైన్ అయితే ఇక్కడ నుంచి కడతారు. గోమాతలు ఉన్నాయి, వీళ్ళు ఎలిఫెంట్ ఇట్లా ఫోటోలు తీసుకుంటారు. మా పిల్లలు నేను మా ఆయన ఫోటోలు అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ ఇట్లా గుడి చుట్టూ తిరగడం అండి. అక్కడ నుంచి దర్శనం అయిపోయినాక డైరెక్ట్ మళ్ళీ ఎగ్జిట్ మనం బయటికి పోయే దారికి అయితే పోతున్నాం. ఇది చూడండి ఎంత బాగుందో. దేవుడు అయితే చాలా బాగుందండి. ఇట్లా కట్టేసినారో ఎన్ని ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి. మస్తు అంటే మస్తు ఉంది. మాకైతే ఇక ఇప్పుడు మనం బస్సులో పోయేటోళ్ళకి ఏడు దిగాలంటే భువనగిరి బస్ స్టాండ్లో దిగాలి ఫ్రెండ్స్. ఆడ నుంచి మళ్ళీ ఇక్కడ మన మెయిన్ రోడ్డుకి ఇక్కడ స్వర్ణగిరి పోతుంటే ఇక్కడ దింపుతాడు ఆటో. ఆడ నుంచి ఇడికి కూడా 45 రూపాయలు ఎంతో ఛార్జ్ తీసుకుంటాడు. మేము బండి మీద వచ్చినాం కనుక మేము డైరెక్ట్ వచ్చినామండి. తర్వాత భువనగిరి ఎల్లమ్మ దగ్గరికి కూడా పోయినాం ఫ్రెండ్స్.
ఇక అన్ని దేవస్థానాలు ఒక్కసారి తిరిగాడికే చాలా ఆస్ట్ వచ్చింది. ఇక బ్యాగ్ పట్టుకున్నాం. అదే లంచ్ అండి, అది పిల్లలకు ఆకలి అవుతుందని లంచ్ అలా పెట్టేసినాం. రెండు ఒక దాంట్లో చపాతీలు, ఒక దాంట్లో అన్నం, ఒక దాంట్లో కర్రీ పెట్టేసినాం. ఇక అది పట్టుకొని తిరిగినాం. ఇలాగే అలసిపోయారు అందరు, చాలామంది ఎండకు పిల్లలు అయితే తట్టుకోలేకపోయారండి. మేము పోయిన రోజు ఎండ అయితే మస్తు కొట్టిందండి. ఎండ అంటే ఇంకా తప్పదు కదా, పిల్లల్ని తీసుకోవాల్సిందే. మా ఆయన సెల్ఫీలు దిగుతుంది పిల్లలతోటి, ఫోటోలు తీస్తుండో. బాబాకు కూడా ఎండ కొట్టిందంటే ఆకలి అవుతుందంటే ఈడ తినలేదంటే ఇక బయట పోయినాక తిన్నాము. ఇక్కడ ఈడ చూడు ఎండనే ఉందండి, ఏడ నీడ లేదు. మొత్తం గుడి ప్రాంతంలో మొత్తం ఎండలే ఉన్నాయండి. చూడండి ఎండకే ఫోటో దిగిన నిలబడదానికి కూడా ఒప్పుకోలేదు నా బిడ్డకిన. బాగా అంటే బాగా ఎండ కొట్టింది, కానీ చాలా సంతోషంగా ఉంది. కానీ మనకు ఎండ రాకపోతే బాగుండేది, అంతే. ఎండ బాగా తగిలిందండి. ఇక నన్ను ఫోటోలు నన్ను కూడా దింపించి మా పాప అయితే ఇక అలానే గోమాత కాండి ఫోటోలు అయితే దిగినామండి. నేను చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ పద్మనాభ స్వామి పడుకుంటారు చూడండి ఫ్రెండ్స్. పైకి ఒక ఫ్లోర్ ఎక్కినాక ఫుల్ మంది అసలు ఫోటోలు దిగుదా ఉన్న రష్ అంటే అంత రష్. ఇట్లా నొక్కుంటూనే పోతారు. సండే స్పెషల్ ఏందో ఇంకతో ఫుల్ ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా అందరు వచ్చేస్తారు చాలా మందిగా. చూడండి చూపిస్తాం మీకు. కింద చూసుకుంటే వెంచారు ఇట్లా రౌండ్గా దేవుని గుళ్ళు అయితే కనబడితే నేను ఒక ఫోటో అయితే తీసిన. దేవుని బాగుందండి. ఇక్కడ పద్మనాభ ఇక్కడ ఫేమస్. ఇక అందరూ ఫోటోలు సెల్ఫీలు కితకితలు ఆడిపోతారు మంది అయితే. చూడండి మీరు జాగ్రత్త ఫ్రెండ్స్, అన్నీ మంచిగా పెట్టుకొని పోండి. మంచి ఎండకైతే తగిలియకండి పిల్లల ఆరోగ్యం. చూడండి నేను ఫోటో తీసినాను. ఇట్లా పద్మనాభ స్వామి పడుకొని ఉన్నాడు. ఇక కిందికి పోయినాక కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. కింద కూడా ఉంటాడు. లొకేషన్ అయితే బాగుంది. ఇట్లా పైనుంచి చూస్తే బాగుంది. చల్లటి గాలి అయితే పైన అయితే వచ్చింది. ఇంకా కిందికి వస్తే మస్తు ఎండ కొడుతుంది. పైన ఫ్లోర్లో బాగానే ఉందండి. ఇక ఫోటోలు దిగుతారు అందరు మా వాళ్ళు. ఇక ఫోటోలు దిగుతారు. మా పాపలు చూస్తుంది. మా బాబు ఈయన ఎవరి పని వాళ్ళే ఉన్నారండి. ఒక్కొక్కరు సెల్ఫీలు, యూట్యూబర్స్ ఇక మొత్తం షూట్ చేస్తారు. ఇక నాలాగా అందరు అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా, మనం చిన్నోళ్ళమే. అందరైతే బాగానే ఫోటోలు దిగినాం. అన్నీ అయిపోయినాయి. పూజ అయితే కంప్లీట్ అయిందండి. చాలా సంతోషంగా మళ్ళీ కిందకి వచ్చేసిన. మాట్లాడుతున్నా కానీ అక్కడ అందరు మమ్మల్ని చూస్తారు. నేను పట్టుకొని వీడియో తీస్తుంటే గాలి కొంచెం కూడా వస్తలేదు ఫ్రెండ్స్. ఉడికి అసలు అవుతున్నాం. ఇక పైన అయితే గాలి వచ్చిందండి కాసేపు. ఇక మళ్ళీ కిందకి వచ్చినాం. ఇక్కడ కింద దిగినాం. పైన నుంచి మీకు చూపించాను కదా, కింద కూడా పద్మనాభ స్వామి అంటే ఆయనే. కిందకి వచ్చినాం. పైననే అందరు సెల్ఫీలు ఫోటోలు దిగుతారు. ఇక కింద కూడా దిగవచ్చు మనం. చూడండి ఇంతమంది ఉన్నారు. చూడండి ఏడ చూడు మందే ఫ్రెండ్స్. సురేంద్రపూర్లో మందే ఉన్నారు, భువనగిరిలో దగ్గర మందే ఉన్నారు. ఇక యాదగిరి గుట్ట కాడ 4 గంటల దర్శనం అంటే మామూలు ఫ్రెండ్స్. 4 గంటలకు అయింది మాకు దర్శనం అయితే. పోయిన 4 గంటలకు అన్న చూడు లోపల ఏసీ లేదు, ఏం లేదు. మస్తు ఉడకపోతా. ఒక కాడ వదిలేరు, ఒక కాడ ఏసీ ఉంది. చిన్నపిల్లలు అయితే కుతలు ఆడిపోయారు ఫ్రెండ్స్. మాకైతే వాటర్ బాటిల్కే అయినాయి ఫ్రెండ్స్ పైసలు అయితే. వాటర్ బాటిళ్ళకే ఒక 50-60 వాటర్ బాటిల్ కొనుక్కోవచ్చు మేమైతే. అన్నం తినడేమో కానీ వాటర్ తాగి సోసిచ్చి చల్ల చెమటలు వచ్చిపోయినామండి. అబ్బా దేవుని దర్శనం ఏమో కానీ మాకైతే ఘోరంగా అనిపించింది. మీరు ఏమన్నా అనుకోండి ఫ్రెండ్స్. కానీ చూద్దానికి బాగుంది. నైట్ అయితే బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎండ ఎట్లా కొడుతుంది మాకైతే. ఇట్లా కళ్ళు ఇలా తిప్పుకోవడానికి కూడా అంత మొసలేకుండా ఎండ కొడుతుంది. అందరు పాపం చిన్నపిల్లలు అయితే మస్తు ఏడిచిరు ఫ్రెండ్స్. ఉబ్బర పోసి ఊపిరి కితకితలు ఆడిపోయింది. చూడండి మస్తు. ఇక పిల్లలకైతే ఈయన ఇక గోమాత కాడనే ఫోటోలు దిగినాం. ఇంకేడ దిగలేదండి. అక్కడ పద్మనాభ స్వామి కాడ దిగినాం అంతే. స్వర్ణగిరి వచ్చేసి అంతే. ఇంకా లొకేషన్ ఇదే ఉంది. కానీ పోయేదలుచుకుంటే సాయంత్రం పూట పోతే చాలా బాగుంది. దగ్గర ఉన్న వాళ్ళకు సాయంత్రం పూట పోతే మస్తు ఉంటుందండి. ఇది ఎంట్రన్స్ ముందట పోయేది ఇట్లుంటుంది. బాగానే ఉంది. చూడదగ్గ ప్రదేశం అండి. వెంకటేశ్వర స్వామి వెలిసిండు. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. సరేనా? బాయ్.